ధర్మస్థలం దక్షిణ కర్ణాటకలోని ఒక గొప్ప పుణ్యక్షేత్రము. ఈ పుణ్యక్షేత్రాన్ని హెగ్డే వంశం వారు 800 సంవత్సరాలుగా వీరి అధీనంలో ఆలయాన్ని నడిపిస్తున్నారు. అయితే ఇది ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఒక గొప్ప సంచలనంగా మారింది. కారణం ఏంటి అంటే, అందులో గతంలో పనిచేసిన ఒక వ్యక్తి తాను వందల ఆడవాళ్ళ శవాలను, రేపు చేయబడ్డ శవాలను తాను పూడ్చిపెట్టినట్లు, తగలపెట్టినట్లు, అక్కడ ఉన్న ఇంద్రావతి నదిలో కలిపినట్టుగా కూడా అతను చెప్తున్నాడు. అతను కంప్లైంట్ కూడా ఇచ్చాడు. తన కూతురు కూడా ఇక్కడ రేప్ చేయబడి చనిపోయిందని, తనను బెదిరిస్తున్నారని, అందు గురించే దాదాపు కొన్ని సంవత్సరాలుగా ఇక్కడి నుంచి వెళ్ళిపోయినని, రోజు నాకు కలలో ఇవన్నీ వస్తున్నాయని, అందు గురించే తిరిగి నేను ధర్మస్థలానికి వచ్చి ఇక్కడ అప్పుడు జరిగిన వాటి మీద నేను ఫిర్యాదులు చేస్తున్నానని చెప్పాడు. అదేవిధంగా కోర్టులో కూడా తను వాంగ్మూలం ఇచ్చాడు. తనకు ప్రాణహాని ఉందంటే కోర్టు అతనికి ప్రాణరక్షణ కూడా కల్పించింది. అసలు ఇక్కడ జరిగిన వందల రేపులు, మరణాల గురించి పూర్తి వివరాలు మళ్ళీ నేను మీకు తెలియజేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్.